హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. అదిరిపోయే రొయ్యలు ఇగురు చేసుకొని తినేద్దామా? సూపర్ ఉంటుందండి కర్రీ. అసలు ఇదిగోండి, ఫస్ట్ మసాలా నానబెట్టుకోవటం మనకు అలవాటు కదా. ఇగురు అనగానే ఒక 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, కొంచెం ఒక్క ఎండుమిరపకాయ వేద్దాము. ఎండుమిరపకాయ రియల్ పచ్చి ఎండుమిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఒక పచ్చిమిరపకాయ, ఒక చెక్క ముక్క, జస్ట్ 2 యాలుక్కాయలు, 1.5 జీడిపప్పు. ఒకటేమో ఫుల్ ఉంది, ఒకటేమో అది ఉంది. ఎక్కువ వేయకండి, టేస్ట్ మిస్ అవుతుంది. అండ్ ఒక 4-5 మన లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్కలు కోస్తున్నాను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇది కొంచెం నానితే మనకి మెత్తగా పేస్ట్ అవుద్ది అన్నట్టు. అండ్ నీళ్ళు పోసి పేస్ట్ మెత్తగా నూరచ్చు అన్నట్టు డైరెక్ట్ స్టవ్. అండ్ దెన్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. సో ఇప్పుడు నేను ప్రాన్స్ వేస్తున్నా డైరెక్ట్. కొంచెం పసుపు వేయటం మర్చిపోకండి, లైట్గా, ఎక్కువ వద్దు. డైరెక్ట్ ఆయిల్లో ప్రాన్స్ వేయండి చాలు. వాటర్ వచ్చేసింది. ఈ ఆయిల్లో నేను ఉల్లిగడ్డ వేసేస్తాను. ఉల్లిపాయ ముందు వేగటానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తా. ఇది ఉంచిన 1/2 టీ స్పూన్ వేసిన. ఈ టైంలో 1 బై 1 వేసుకున్నాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉంది, వేసేస్తున్నా. పచ్చిమిర్చి వేసేస్తున్నాను, ఒక 5-6 సన్నగా కట్ చేసింది, అంటే కర్రీలో కలిసిపోవాలి. అల్లం వెల్లుల్లిపై ఒక 40 సెకండ్స్ 1 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు మీరు వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేయండి. మూత పెట్టేస్తున్నాం. 10 to 12 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూడ ప్రాన్స్ వేసి ఒక 2-3 నిమిషాలు అయింది అంతే. ఇప్పుడు నేను మిగతా ఉప్పు వేస్తున్నా, కర్రీలో కావాల్సిన ఉప్పు 1/2 టీ స్పూన్ వేసేసాను. పసుపు వేస్తున్నాను. అండ్ సగం కారం ఇప్పుడు వేస్తున్నా, అంటే 1 టీ స్పూన్ కారం ఇప్పుడు వేస్తున్నా. మిగతా 1 టీ స్పూన్ దాచిపెట్టండి, దీంతో చేద్దాం ఈజీగా. మూత పెట్టేస్తాను. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా? అప్పుడు 1 కప్పు వాటర్ పోయండి చాలు, ఎందుకంటే మసాలాలో వాటర్ కూడా మనకి ఇప్పుడు వస్తుంది. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కనుక ఇందులో 1-2 వేయండి, బాగుంటుంది. మూత పెట్టేశాను. ఇంకోండి, కావాల్సినంత కారం మళ్ళీ వేసుకుంటున్నా. ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు కూడా కొంచెం పడుతుంది. ఇప్పుడు అది చూస్తే అర్థమైంది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మసాలా వేసుకుంటాం. మనం ఇందాక ఫస్ట్లో నానబెట్టుకున్న మసాలా యాజ్ ఇట్ ఈస్గా. ఇదిగోండి, వాటర్ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా ఇందులోనే పోయండి. ఇది అసలు సిసలు రొయ్యలు ఎగురు ఇప్పుడు రెడీ అవ్వబోతుంది. హైలో పెడుతున్నాను, అది కొంచెం చన్నీళ్ళు పోసాం కదా. కమ్మగా ఉందో అప్పుడే. ఇది ఉడికినాక ఇంకా సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 4-5 నిమిషాలు మర్చిపోతాను. గుమగుమలాడుతా పిలిచింది నన్ను. నీళ్ళు చుక్క లేకుండా అయిపోయింది. ఇదిగోండి, ఆయిల్ మొత్తం ఇట్లా పైకి కరెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. లాస్ట్కి అడుగుకు కూడా మంచిగా అయిపోయింది. ఇది ఎగురు, పర్ఫెక్ట్ ఎగురు కర్రీ విత్ ఎగ్స్. కట్టేస్తున్న స్టవ్. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఉప్పు కారం అన్నీ చూసేస్తాం. మసాలా హ్యాపీగా ఉడికిపోయింది. ఇందాక మనం రొయ్యలు వేయించుకున్న గిన్నె. సూపర్ డూపర్.